ఓకే. నారాయణ గారు మీట్లో ఉన్నట్టున్నారు చూడండి ఒకసారి. నమస్కారం అండి. నారాయణ గారు. నమస్కారం అండి. ఓకే. నారాయణ గారు నమస్తే అండి. నారాయణ గారు రేపు నమస్తే నమస్తే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి విషయంలో తెలంగాణ వ్యాప్తంగా మొదటి నుంచి కేంద్రం అన్యాయం చేస్తుంది. రావాల్సినటువంటి విషయంలో తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఇటు మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న క్రమంలో గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన విషయంలో కేంద్రం ఎప్పుడు అన్యాయం చేస్తున్నది, ముఖ్యంగా తెలంగాణ విషయంలో మాత్రం మొదటి నుంచి కేంద్రం అన్యాయం చేస్తూ వస్తున్న మాట నిజమంటూ నొక్కి ఒక్కాడిస్తుంటారు. మీరు కూడా సందర్భం వచ్చినప్పుడు మీ పార్టీ కూడా, మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి. సరే, రేపటి నుంచి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశం మీద డిమాండ్ చేసే విధంగా మీరు ముందుకెళ్తున్నారు? అసలు డీలిమిటేషన్ మీద మీ పార్టీకి అభిప్రాయం ఏంటి? మొదట ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారములు. ఒక మంచి విషయాన్ని డిబేట్ లో తీసుకొచ్చినటువంటి మెగా 90 వారికి కూడా బ్యాక్ కూర్చోరా, అభినందనలు. కెమెరా ముందు పడిపోకుండా కొంచెం బ్యాక్ కూర్చోండి. మీరు ఇచ్చే విలువైన సందేశం మాకు క్లియర్గా అందిద్ది. కొంచెం వెనక్కి కూర్చో. రైట్. మెగా 90 వారికి కూడా అభినందనలు. అయితే మొదట డీలిమిటేషన్ అనే విషయాన్ని మహిళా బిల్లుకు లింక్ పెట్టడం అనేదే మహిళా సాధికారత పైన, మహిళా బిల్లు అమలు పైన కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఈ దేశంలోని మహిళల పైన మీకు కనుక గౌరవం ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు సగభాగమైనటువంటి మహిళలు, ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, మహిళా బిల్లు అమలు చేయాలనుకుంటే, డీలిమిటేషన్ కు మహిళా బిల్లుకి ఏం సంబంధం అండి? మీరు ఖచ్చితంగా మహిళా బిల్లును పెట్టి అమలు చేయండి. గత పార్లమెంటు సమావేశాలకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళా బిల్లుకు అనుకూలంగా మద్దతు చేశారు. కానీ దాన్ని అమలు చేసే విషయంలో మాత్రం డీలిమిటేషన్ అయిన తర్వాత 2026 తర్వాత దాన్ని అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి మహిళా సాధికారత పైన కానీ, మహిళా బిల్లు అమలు విషయంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఇక డీలిమిటేషన్కి వస్తే అక్కగారు చెప్పినట్టు చాలా గొప్పగా చెప్పారు. నేను దాన్ని ఏకీభవిస్తూనే, దేశంలో జనాభా నియంత్రణ జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు పిలిపించింది. ఆ పిలుపుని అందుకొని ఇవాళ దక్షిణ భారతదేశం రాష్ట్రాలలో అమలు చేశారు. ఉత్తర భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు. అక్కడ జనాభా సంఖ్య పెరిగిపోయింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పిలుపుని అందుకొని ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా మనకొక్కరని పిలిపించారు. మనకొక్కరని పిలిపించారు. దాన్ని అందరూ కూడా అమలు చేశారు. అయితే ఆ కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపును అమలు చేసిన వాళ్ళను గొప్పని అందామా, లేకపోతే అమలు చేయని వాళ్ళని గొప్పని అందామా? అంటే కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, జనాభా పెరిగిన దాన్ని బట్టి డీలిమిటేషన్ లో నియోజకవర్గాల ఎన్నిక మన సంఖ్య పెంచుతామంటే ఇక్కడ దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఒకవేళ అంటే మీరు స్పష్టంగా మొన్న తమిళనాడు జరిగినటువంటి సమావేశంలో కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా చెప్పారు, మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు నియోజకవర్గాలు పునర్విభజన చేసినా పెంచినా గతంలో అయితే ఏ పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో మా ఈ రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పి, అంటే జనాభా నిష్పత్తిలో పెంచడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోమనేది. అట్లా మీరు డీలిమిటేషన్ చేయాలి. అంటే జనాభా అంటే సంఖ్య పెరగాలి, ప్రాతినిధ్యం పెరగాలి లోక్సభలో. అంటే ఇప్పుడు మా దగ్గర ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయో గతంలో ఇచ్చిన ఉన్నటువంటి నిబంధనల నిష్పత్తి ప్రకారం పెరగడం తప్పలేదు. పెరగాలి, మాకు న్యాయం జరగాలి, సంఖ్య పెరగాలి. కానీ జనాభా ప్రాతినిధ్యాలు పెరగాలనుకుంటే ఉత్తర భారతదేశంలో విపరీతంగా పెరుగుతాయి. అప్పుడు అంటే కేవలం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అనుకున్నటువంటి ప్రాంతాలలో సీట్లను పెంచుకొని ఇక్కడ దక్షిణ భారత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సంబంధం లేకుండా మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ప్లానింగ్. అదే జమ్మూ కాశ్మీర్ లో ఏ విధంగా అయితే డీలిమిటేషన్ చేసాడు అంటే
రాజకీయ అనుకూలంగా ఉన్న అనుకున్న ప్రాంతంలో వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా అమలు చేస్తూ ఉన్నారు. అటు జమ్మూ కాశ్మీర్ కానీ అస్సాంలో కానీ. ఇక్కడ మన దక్షిణ భారత రాష్ట్రాలకు వచ్చేసరికి అంటే జనాభా సంఖ్య మేరకు చేస్తానంటే ఈ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.